బ్రేకింగ్ న్యూస్ జనగామను జిల్లా కేంద్రంగా తొలగిస్తారంటూ జరుపుతున్న ప్రచారంపై ఇప్పుడు అధికార విపక్ష పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటలతోనే యుద్ధం చేసుకునే పరిస్థితి నెలకొంది. జిల్లాగా జనగామను తొలగిస్తారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. పోరాటాలతో సాధించుకున్న జిల్లాను తొలగిస్తే ఊరుకునేదే లేదన్నారు. పోరాటం చేసి సాధించుకున్న జనగామ జిల్లాను ఇవాళ క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు, నారాయణ రాజేందర్ రెడ్డి గారు నిన్ననే పేపర్లో ప్రెస్లో చెప్పారు, మాకు జనగామ జిల్లా వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా వద్దని ఆయన చెప్తున్నారు. ఇవాళ ఇనీషియల్గా ప్రభుత్వంతో చర్చలు అయిపోయినాయి. ఏదో రోజు కూడా జనగామ జిల్లాను మూసేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ పాపారాయుడు పేరు పెడదామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పేజీలో చివరి లైన్లో పెట్టారు. కావాలంటే దయచేసి చూసుకోండి. పోరాటాలతో తెచ్చుకున్న ఈ జిల్లాను ఎవరు ముట్టుకున్నా కూడా ఆ యొక్క అగ్ని మంటల్లోనే వాళ్ళు అదైపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జనగామ జిల్లా ప్రజలతోనే ఆడుకోవద్దని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలు ఖండించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జిల్లా మార్పు పేరుతో కావాలని రాజకీయం చేస్తున్నారనేది ఆయన వాదన. విషయం ఏదైతే చర్చకు వచ్చి దాన్ని రాజకీయం చేయాల్సిన పరిస్థితి లేదు. ఎవరైనా రాజకీయం చేసినా ప్రజలు అపోహలకు గురి కావద్దు. ప్రభుత్వం డెఫినెట్గా జనగామ అనేది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి హెడ్ క్వార్టర్సు. జనగామ జిల్లాను ఏం చేస్తుర్రో ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసినప్పుడు గ్రీవియన్సెస్ ఉంటాయి. గ్రీవియన్సెస్ అని డిస్కస్ చేస్తాం. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా ఉన్నా. డెఫినెట్గా జనగామ జిల్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. జనగామ ఇంత మటుకు ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఏ చర్చ కూడా తావు రాలేదు. ఇంకా కావాలని అప్పుడప్పుడు కొంతమంది దీన్ని పొలిటికలైజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర నాయకుల మీద ఏమైనా ద్వేషభావజాలాలు ఉంటే వాళ్ళని బద్నాం చేయడానికి ఏదో లైన్ తీసుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దామని కోరుకుంటున్నాను. దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇది ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేసారు. ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా కొత్త జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు, కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామనో ఏం చెప్పలేదు. ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదంటున్నాను.